తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. తిరుమల లడ్డూపై ఎక్కువగా మాట్లాడకూడదని అనుకున్నానని చెప్పారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని కొందరు చూస్తుంటే తాను తప్పక మాట్లాడాల్సి వస్తోందన్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ పవిత్రతను కాపాడే బాధ్యత తమదే అన్నారు. కల్తీ లడ్డూకు హెరిటేజ్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. హెరిటేజ్ పై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి లడ్డు మీద కూడా, ఎందుకంటే ఇది చాలా సున్నితమైన సమస్య. నేను కూడా చాలా ఆలోచించాను దీని మీద ఎక్కువ మాట్లాడకూడదని. ఎందుకంటే దేవుని పవిత్రత కోసం కొంతమంది కావాలని దేవుని పవిత్రత దెబ్బతీసి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలనుకున్నప్పుడు మనం కూడా గట్టిగా చర్యలు తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయని నా అభిప్రాయం. ఇప్పటి వరకు మీరు చూస్తే అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం నాకు తెలిసి కానీ తెలియకుండా నేను ఏ తప్పు చేయను. మనసావాచ చెప్తున్నా. నేను నిద్రలేస్తాను ఆలోచించేది అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఒక భక్తి. నాకు నిద్ర రాకపోతే ఆయన తలుచుకోవడం నిద్ర. అక్కడ జరిగింది మనం ఆ రోజు చెప్పకపోతే మన మీద అపచారం. రేపు ఏదైనా జరిగిందనుకోండి, మీరు ఎందుకు చెప్పలేదని చెప్పితే తిరిగి ఏ విధంగా వీళ్ళు ఆ అపవిత్రతను ఇంకా ఎక్కువ చేయడం కోసం ముందుకు తీసుకుపోవడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాను అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాల్ని ప్రక్షాళన చేశాం. ఎక్కడ అపవిత్రత జరగడానికి వీలు లేదు. ఎవరి మనోభావాలు దెబ్బతినడానికి వీలు లేదు. ప్రతి ఒక్క దేవాలయంలో పవిత్రత కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకొక పక్కన దేశం ఒకసారి చూస్తే బాధేస్తుంది. వీళ్ళ యొక్క బిహేవియర్ చూస్తే కూడా ఆశ్చర్యం వేస్తుంది. కల్తీ లడ్డుకు హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తారు అధ్యక్ష? నాకైతే అర్థం కాదనమాట. అంటే ఒక వ్యక్తి చేసిన నేరాన్ని తప్పించుకోవడానికి, ఎవరి మీదైనా తోసేయడానికి సాహసం చేస్తే ఏమనిపిస్తుందో నాకు అర్థం కాదు. ఇప్పుడు హెరిటేజ్కి ఏం సంబంధం నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, మేము రాజకీయాల్లో ఉన్నాం, మీరు వ్యాపారంలో ఉన్నారు. ఒకవేళ కరెంటు కూడా అక్కడక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళే వచ్చి అవి డైరెక్ట్గా లైన్ ఇచ్చి ఇల్లీగల్ కరెంట్ వాడుతున్నారు మీ మీద పెట్టే పరిస్థితి వస్తుంది. ఒకసారి మీ మేనేజర్కి చెప్పి చెక్ చేసుకోమని చెప్పే పరిస్థితికి వచ్చాం. ఒక నేరస్తులు ఏ విధంగా చేస్తారు, ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నా. నాకు తెలిసి మాత్రం వాళ్ళే చేసుకుంటారు, కౌంటర్ చేస్తారు. హెరిటేజ్ ఇంతవరకు ప్రభుత్వం యొక్క ఒక్క పైసా కూడా ఎక్కడ అడిగింది లేదు. భవిష్యత్తులో అడగరని చెప్పి నేను ఆశిస్తున్నా. 2019-24 మధ్య జరిగింది మామూలు విధ్వంసం కాదన్నారు సీఎం. ఆనాడు సభలో వ్యక్తిగత విమర్శలకు తానే కన్నీళ్లు పెట్టుకున్నానని గుర్తు చేశారు. తనతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది ఇబ్బందులు పడ్డారని చెప్పారు. నాడు అరాచకాలు చేసి నేడు నీతులు చెబుతున్నారని విమర్శించారు సీఎం. 1924 విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. నేను ఒక మాట మాత్రం చెప్పాను, ఇక్కడంతా బూతులు. నా జీవితంలో నేను ఎప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకోలేదు. ఆ రోజు ఈ అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నాలాంటి వాడు కుంగిపోయి కళ్ళనీళ్ళు పెట్టుకున్నానంటే, నాలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది సఫర్ అయ్యారో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆడ బిడ్డల్ని ఎక్కడికక్కడ అనూహ్యంగా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితి. అది అయిన తర్వాత దిశ మీ అందరికీ ఐడియా ఉంది. కడాను నాకు నోటీస్ ఇవ్వకుండా నన్నే అరెస్ట్ చేయడం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వెళ్తే ఆయన దిగనీయకుండా తిరిగి హోటల్లో ఉంటే బలవంతంగా పంపించడం. అలాంటి నాయకులు ఇప్పుడు నీతులు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. జగన్ హెలిప్యాడ్ కోసం ప్రైవేట్ భూములు లాక్కున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు. జగన్ సీఎం అయిన 10 రోజులకే హెలిప్యాడ్ కావాల్సి వచ్చిందని, పట్టా భూముల వాళ్లు ఇవ్వబోమంటే బలవంతంగా హెలిప్యాడ్ నిర్మించి 22A లో ఆ ల్యాండ్ పెట్టారన్నారు చంద్రబాబు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసి ఎవరికి చెప్తారు దేశ? ఈరోజు ఇక్కడ చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన 10 రోజులకి ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. ఎక్కడ ఉంటే పక్కన తీసుకోవచ్చు. హెలిప్యాడ్ కావాల్సి వస్తే ఒక పక్కన ల్యాండ్ చూడమన్నాడు, చూశారు. ఆ ల్యాండ్ ప్రైవేట్ వాళ్ళది. వాళ్ళు ఇవ్వమన్నారు. ఇవ్వమంటే ఆ ల్యాండ్లో బలవంతంగా హెలిప్యాడ్ వేశారు. బలవంతంగా హెలిప్యాడ్ వేసి ఆ ల్యాండ్ మళ్ళీ అడగకుండా 22A కింద పెట్టేశారు. అంటే ఎంత భయంకరంగా జరిగిందంటే, ఇది ముఖ్యమంత్రి గారి హౌస్, మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి. ఇది పక్కన కాలువ పక్కనే ఆయన ఇంటి పక్కన ఉండే భూమి. ఇది ప్రైవేట్ భూమి. ఈ భూమి కూడా అధ్యక్ష ఇప్పుడుది కాదు, 1956 ప్యారీ అండ్ కో లిమిటెడ్ కంపెనీకి దక్షిణ రైల్వే ఆ భూమిని కేటాయించారు. ఆ తర్వాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ భూమిని కొంతమంది కొనుక్కున్నారు. 94లో కొంత ట్రాన్సాక్షన్ కూడా జరిగింది 2-3 మధ్యలో. 2008లో కోర్టు పోతే కూడా వాళ్ళంతా స్టే చేశారు, అవన్నీ అయినాయి. ఈయన వచ్చినటువంటి 26/6/2019 GORT నెంబర్ 133 33 లక్షలతో హెలిప్యాడ్, ఫెన్సింగ్, అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం జీవో ఇష్యూ చేశారు. 18/7/19 తేదీన ఆ భూములు 22A కింద పెట్టేశారు. ఇప్పుడు 8.14 ఎకరాల్లో హెలిప్యాడ్ పెట్టేశారు. 1.9 ఎకరాల్లో ఒక 76 మంది వేరే వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితికి వచ్చారు. అంటే ఎందుకు ఈ మాట చెప్పారంటే అధ్యక్ష, మదనపల్లిలో ఒక RDO ఆఫీసులో రికార్డ్స్ తగలబడ్డాయి. తగలబెడితే నాకు చాలా ఆవేశం కలిగింది. వీళ్ళు ఎన్ని రికార్డ్స్ మార్చేస్తారు, మొత్తం తగలబెడుతున్నారేమని. అక్కడి నుంచి నేరుగా నేను ఇదే మరి అసెంబ్లీకి వస్తుంటా ఆనాడు DGPని హెలికాప్టర్ ఇచ్చి పంపించాను. అక్కడి నుంచి CCLE వీళ్ళందరూ పంపించాం. ఆ రోజు ఆ ఏరియా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళ భూములన్నీ ఏ విధంగా ట్యాంపర్ చేశారో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా రాష్ట్రం మొత్తం పెట్టారు. వాళ్ళు చేసిన పాపాన్ని కడగడానికి మనకు 1 సంవత్సరం పడతా ఉంది. నల్లమల సాగర్తో వెలుగొండకు గోదావరి నీళ్లు తీసుకొస్తామన్నారు సీఎం చంద్రబాబు. 200 TMCలు తీసుకువెళ్తే రాయలసీమకు ఇదో గేమ్ చేంజర్ అవుతుందన్నారు. నల్లమల సాగర్కు తెలంగాణ అడ్డు చెబుతోందని, సమస్యలపై కూర్చొని మాట్లాడుకుందామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. నల్లమల సాగర్ ద్వారా వెలుగొండకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. అది కూడా మొన్న కూడా నేను కేంద్రాన్ని అడిగాను. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు, తప్పులేదు, నేను కూడా సపోర్ట్ చేశాను. సముద్రంలోకి ఎందుకంటే దిశ పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర 5,000 TMC నీళ్లు సముద్రంలోకి పోయినాయి. ఇక్కడ ఒక 1,500-1,600 కృష్ణా రివర్ నుంచి పోయినాయి. అంటే మొత్తం కలిసి 5,000 TMCలో 200 TMC నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది. నీటి సమస్య ఉండదు. అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం, కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు. కరెక్ట్ కాదది. అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి. ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను, ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా 1-2 సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తాం విధంగా మాట్లాడారు. ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి 2 రాష్ట్రాలకు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న దేశాలు. ఒకప్పుడు ఈ అసెంబ్లీ బూతులకు ఒక నమూనాగా ఉండేది. ఏదైతే ఒక చట్టసభ అనేది ఒక దేవాలయం, ప్రజా దేవాలయం. ఇది ఇక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయడమే కాకుండా భవిష్యత్తులో ఏం చేయాలన్నా దానికి అనుకూలమైనటువంటి చట్టాలను తయారు చేసే సభ. ఒక పబ్లిక్ పాలసీ కానీ ప్రాపర్గా ఉంటే ఆ దేశ భవిష్యత్తే మారిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి చట్టసభలో చర్చలు జరగకుండా ప్రతిరోజు మనం చూసేవాళ్ళం. గడానికి కొండే వాళ్ళందరం బాధితులమే. నేను అందరిని అభినందిస్తున్నా.
ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దేశ వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు. అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష, ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు. అటు సపోర్ట్ తీసుకుని మనం అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో 20 నెలలుగా 3 పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది.